Good morning, everyone. Good morning. Happy Bogi. Happy Bogi. Thank you so much. Happy Bogi చెప్పండి. Happy Bogi. Happy Bogi to my friends. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ బ్లాగ్. మీ అందరికి హ్యాపీ భోగి అండి. ఎప్పుడు ఊర్లో నేను అక్కడనే ఉండేవాడిని. నేను రవి మా ఫ్రెండ్స్ ముగ్గురు తిరిగేవాళ్ళం. కానీ ఈ రోజు అయితే సంక్రాంతి సీజన్ కదా, సో ఊర్లో అయితే ఫుల్ గా జనాలు ఉన్నారు. మా రోడ్ అయితే ఖాళీ లేదు, మీకు చూపిస్తాను. ఇది మా షాపు, మీకు ఆల్రెడీ తెలుసు. రోడ్ చూపిస్తాను ఎట్లా ఉంటుందో అని. చూడండి చూడండి, ఇదంతా రష్, అసలు ఖాళీ లేదు. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు ఊర్లో, కానీ సంక్రాంతి సీజన్ కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ లాటరీ వేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఈ రోజు ఏకాదశి భోగి రెండు ఒకే రోజు పడడం వల్ల మా అమ్మ ఏమో టెంపుల్కి వెళ్ళమంటుంది. సో నా ఫేవరెట్ గాడు జగన్నాథ స్వామి కాబట్టి జగన్నాథ టెంపుల్ కి అయితే ఈరోజు వెళ్దాం. చూసారా క్లౌడ్ ఎంత ఉందో, ఎప్పుడు లేనిది. మా పునర్వి మాత్రం క్యూట్ గా రెడీ అయ్యింది. బ్యాక్ సైడ్ పునర్వి హాయ్ చెప్పు, చెప్పవా పునర్వి హాయ్ చెప్పు. నాది పెద్ద అవుట్ ఫిట్ ఏం కాదు, చాలా సింపుల్ గా అవుట్ ఫిట్ వేసుకున్నాను. చూడండి, షర్ట్ ప్యాంటు నార్మల్ చెప్పులు, అంతే. పెద్దగా ఉండదు నా అవుట్ ఫిట్ లో. మా ప్రభు వచ్చాడు. ఏంటి ఈరోజు అవుట్ ఫిట్ వేస్తున్నావా లేదా? ఏమి ఆఫీస్ వర్క్ ఉందా? అంతే, ఆఫీస్ వర్క్ చాలా బిజీగా ఉంటారు, దానికి మనం ఏం చేయడం. మా పునర్వి మంచి డ్రెస్ వేసి చూపిస్తాను. సో గాయస్, నేనైతే టెంపుల్ లోపల ఉన్నాను. ఇది జగన్నాథ్ స్వామి టెంపుల్, మా ఊర్లో ఉంటుంది. పునర్వి హాయ్ చెప్పు అందరికి. పునర్వి ఇదే టెంపుల్ తింటున్నావా? నేను ఈవిడే ఇక్కడ పూజారి. ఆ టెంపుల్ చుట్టూ అయితే ఓ రౌండ్ వేద్దాం. బాగుంది. ఏనుగు అంటే ఎంట్రన్స్ గేట్ ఇది. ఇదేంటి అమ్మవారు? నరసింహస్వామి. అమ్మవారు, మళ్ళీ ఇక్కడ ఏనుగు. వరాహ అవతారం. ఈ గోడల మీద హరే రామ హరే కృష్ణ రాసి ఉంటారు. ఆ పైన మహావిష్ణు అవతారం, ఆ ద్వారం కిందేమో లోపల జగన్నాథ స్వామి గారు ఉంటారు. A few moments later. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్, నా ఓల్డ్ ఫ్రెండ్స్ కలిశారు. వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్పారు, నా కష్టాలు సుఖాలు కూడా చెప్పాను. అఫ్ కోర్స్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ వాళ్ళు చూపించలేదు, ఎందుకనంటే దే ఆర్ నాట్ రెడీ టు షో దే ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనమాట. ఇప్పుడు సూర్యుడు అయితే చాలా ఎండగా ఉంది, బగబగ మండుతుంది. మేబీ బై గాడ్స్ గ్రేస్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మన సైడ్ లేదు. చూపిస్తాను సూర్యుడు ఎలా మండుతున్నాడో. చూడండి, సూర్యుడు బగ మండుతున్నాడు. మా షాప్ దగ్గర ఎవరు లేరు, సో నేను కొంచెం ఇక్కడ వెయిట్ చేయాలి. కొంచెం సేపు వెయిట్ చేశాక జాతర దుప్పు వెళ్ళేసి అట్లా మీకు చూపిస్తాను. ఈవినింగ్ టైంలో కూడా ఎట్లా ఉంటుందో. నేను కంప్లీట్ గా ఈరోజు చూపించట్లేదు, రేపు సంక్రాంతి కదా, సో ఫుల్ క్లౌడ్ ఉంటుంది.
సో రేపు మీకు చూపిస్తాను. ఈ రోజు జస్ట్ పైన అట్లా చూపించేస్తాను. గాంధీ ఏంటి నాపడ రైల్వే స్టేషన్ దానికి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నోపడ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక పని దొరికింది. అక్కడికి వెళ్ళేసి రైల్వే స్టేషన్ లో వీళ్ళందరికి డ్రాప్ చేయాలి. సో పదండి రైల్వే స్టేషన్కి వెళ్దాం. గాంధీ బైక్ ఇదేనా? బైక్ తీ. ఫైనల్ గా నౌపడ్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఏందవా అంతే వెళ్ళిపోయారు అతను. వెళ్ళిపోయారు. సో అతను వెళ్ళిపోయారు. నా బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కొత్తది, మీకు చూపిస్తాను. ఒకప్పుడు ఇది పెద్ద రైల్వే స్టేషన్, అంటే హబ్ టైప్ ఉంటది కానీ స్టేషన్ మాత్రం చిన్నది ఉండేది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ వల్ల దీనికి ఫండ్స్ అనేది గ్రాంట్ చేశారు. సో ఇది పెద్ద రైల్వే స్టేషన్ కింద మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ హోప్ చాలా తొందరలోనే ఇది అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇది ఇక్కడ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ప్రజెంట్ వెళ్ళిపోదువా? ఓకే. ఏటది కోనా? వావ్ చేశారు అమ్మా. వామ్మో ఇంకా వెలుగుతూనే ఉందిగా. సో ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ ఇలా జరిగింది. సో రేపటి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. సో అప్పటిదాకా టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.